హాయ్ అండి, నేను మీ శ్రీవాణి, శ్రీ కుక్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి సాంబార్ పౌడర్ అండి. మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చిక్కదనంగా ఉండేలాగా మనం ఇంట్లో సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం. ఇలా మనం తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ 2 మంత్ నిలువ ఉంటుందండి. చాలా బాగుంటుంది కదా, హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ కాబట్టి చాలా హెల్దీ కూడా. హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏవైనా హెల్దీగా ఉంటాయి. సో మనం ఇది ఇంట్లోనే తయారు చేసుకుందాం. చూసారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్లు అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని దాన్ని ఇలా మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి. ఆరిన తర్వాత స్టోర్ చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. ఆరకుండా అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్నామంటే మనకు పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా గ్లాస్ జార్లో కానీ లేదా ఏదైనా మీ ఇంట్లో మీ వసతి తగ్గట్టు ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని 1 స్పూన్, మనం నలుగురికి కానీ సాంబార్ చేసుకుంటే ఈ స్పూన్తో 1 స్పూను పౌడర్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకుందో చూద్దామండి. నేను 1 స్పూన్తో 1 టేబుల్ స్పూన్ ఆలువతో మినపప్పు తీసుకున్నాను. మినపప్పు తీసుకొని అది దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మనకు సాంబార్ పౌడర్ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. హైలో పెట్టి పప్పు వేయించామంటే మన పప్పు కలర్ వస్తుంది కానీ లోపల వేయగదు. ఇవన్నీ ఇప్పుడు మినపప్పు వేగింది కదండి, మనం ఇది తీసుకొని ఒక ప్లేట్లో పోసుకొని ఈ నేను చూపించే మెజర్మెంట్ స్పూన్, ఈ స్పూన్తో మినపప్పు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, పచ్చెనగపప్పు అదే కప్పుతో మినపప్పు, కందిపప్పు, పచ్చెనపప్పు సేమ్ క్వాలిటీలో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను పచ్చెనపప్పు కూడా వేసేసాను. ఇదే కప్పుతో సేమ్గా వేసుకోండి. మినపప్పు, పచ్చెనపప్పు, కందిపప్పు సేమ్ క్వాలిటీలో వేసుకోవాలి. తనిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. హై ఫ్లేమ్లో పెట్టకండి అండి దయచేసి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పప్పు పైన ఎగుద్ది, కింద లోపల వేగకుండా పచ్చిగా ఉంటుంది. సో అందుకని ఇలా మెజర్మెంట్తో చేసుకుంటే మనకు ఒక దగ్గర 1/4 కిలో పౌడర్ వస్తుందండి. మనకు 1 మంత్ 2 మంత్ పైనే ఉంటుంది. స్టోర్ చేసుకొని మన ఫ్రిడ్జ్లో కానీ బయట కన్నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే పురుగు రాకుండా ఉంటుంది. ఈ పచ్చెనపప్పు, కందిపప్పు కూడా వేగింది కదండి, అది వేరే బౌల్లో తీసుకొని ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు బియ్యం ఎందుకంటే కొంచెం చిక్కదనం కోసం అండి. బియ్యం 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ పప్పుల కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, బియ్యం. 1 కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ 1/4 కప్పు తీసుకొని మనం అన్నీ ఫ్రై చేసుకుందాం. టేబుల్ స్పూన్ అయితే 1 స్పూను, 2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా మురముర వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా 10 రెమ్మల కరివేపాకు, గుప్పుడు కరివేపాకు తీసుకొని బాగా క్రిస్పీ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, అసలు మాడిపోతుంది. పౌడర్ టేస్ట్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. మనం ఇలా అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల పౌడర్ టేస్ట్ అనేది బాగుంటుంది మనకు. చూసా, కరివేపాకు బాగా క్రిస్పీగా వచ్చేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది మన సాంబార్లోకి చాలా బాగుంటుందండి. మనం పప్పులు చేసుకుంటాం, దానిలో కూడా 1 స్పూన్ వేసుకుంటే మనకు హోటల్ సాంబార్ టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీగా చాలా చిక్కదనంగా ఉంటుంది. దీంట్లో మనం కందిపప్పు తక్కువ వేసుకున్నాను, మనం ఇది 1 స్పూన్ వేసుకున్నా చాలా చిక్కంగా వస్తుందండి సాంబారు. ఇప్పుడు కరివేపాకు వేగింది, దీన్ని కూడా మనం అదే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. దీంట్లో 10 ఎండుమిరపకాయలు వేసుకున్నాండి. నేను కాశ్మీర్ చిల్లీ కారం, అవి కాశ్మీర్ చిల్లీ కారం కలర్ కోసం వేసాను. నార్మల్ చిల్లీ 6-7 వేసానండి. కాశ్మీర్ చిల్లీ వేయడం వల్ల పొడి టేస్ట్ అనేది వస్తుంది, కలర్ టెక్స్చర్ అనేది బాగుంటుంది. సో అందుకని వేసుకున్నాను. అది ఓన్లీ టేస్టేనండి, కారం అస్సలు ఉండదు. అది కలర్ టేస్ట్ కోసమేనండి. నార్మల్ మిరపకాయలు కొంచెం వేసుకు ఇవి కూడా మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై అవనిచ్చి ఇలా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పోసి పెట్టుకుని ఇప్పుడు ధనియాలు వచ్చి 2 కప్పులు వేసుకోవాలండి. 1 కప్పు పప్పులు వేసుకున్నాం కదా అన్నీ, ఇది 2 కప్పులు ధనియాలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకుని అది కూడా ప్లేట్లో పోసుకుని అన్నీ బాగా ఆరనిచ్చుకోవాలండి. బాగా కంప్లీట్గా ఆరిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఇంగువ పౌడర్ యాడ్ చేసుకోండి. మనం అప్పుడు పప్పులో సాంబార్ చేసేటప్పుడు ఇంగువ వేయాల్సిన అవసరం కూడా. కొంచెం ఉప్పు వేసుకోవటం వల్ల ఏంటంటే పురుగు అనేది రాకుండా ఉంటుంది. మనకు పప్పులు కొంచెం కరుణ అనేది రాకుండా కూడా ఉంటుంది. పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేయటం వల్ల మనకు పురుగు రాదండి. ఇవన్నీ ఇప్పుడు బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా.
చూసారుగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో ఆరబోసుకొని ఆరనివ్వండి. పొడి వెంటనే స్టోర్ చేయటం వల్ల పురుగు వచ్చేస్తుంది నిమ్మకి, వేడి ఉంటుంది కదా పొడిలో. సో ఇలా ఆర తీసుకొని ఆ తర్వాత మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. పొడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ పౌడర్ కదండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. చాలా స్మెల్ ఉందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను అప్పుడే సాంబార్ చేసాను. ఈ సాంబార్లోకి మేము నలుగురికి చేసుకుంటున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలా చిక్కగా వస్తుందండి. తక్కువ పప్పు వేసుకున్నా కానీ ఇది ఈ టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ చాలండి. మన ఇంట్లో నలుగురికి సాంబార్ చేసుకుంటే చాలా చిక్కగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది, నాకు వీడియో సపోర్ట్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ టుమారో.